నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శెట్టిపల్లి భూ సమీకరణ బల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పాల్గొని తిరుపతి జిల్లాలోని శెట్టిపల్లిని మోడల్ టౌన్షిప్ గా నిర్మాణం చేపట్టడం ద్వారా ఎంతో అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబుకు వివరించిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో జరిగిన కాకాని రమణారెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా వారి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత నాయకులు. ఇరవై 21 సంవత్సరాల తర్వాత జాతర నిర్వహించడం అభినందనీయం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శ్రీ మొలకల పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుగోలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజలు, పల్లకీ సేవలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. దొబ్బే పవన్ దొబ్బే. జిల్లాల వారీగా 15% పైగా వృద్ధి రేటు సాధిస్తే బాగా పనిచేసినట్లు, అంతకంటే తగ్గితే మీ పనితీరు సరిగా లేనట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ శెట్టిపల్లి భూ సమీకరణపై సదస్సులో వివరించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అభివృద్ధిపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 3 నెలలకు ఒకసారి నిర్వహించే సదస్సులో కలెక్టర్లకు త్రైమాసిక పరీక్షలు, ఎవరి రేటింగ్ ఏంటో వచ్చేస్తుందని పేర్కొన్నారు. సదస్సులో భాగంగా తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడారు. తిరుపతి జిల్లాలోని శెట్టిపల్లిని మోడల్ టౌన్షిప్ గా నిర్మాణం చేపట్టడం ద్వారా పరిసర ప్రాంతాల భూముల విలువ పెంచడం, స్థిరమైన ఆర్థిక లాభాలు సాధించడం, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రోత్సాహం, తిరుపతి, రేణిగుంట పట్టణాల విస్తరణకు అవకాశాలు కలిగించడం జరుగుతుందని సీఎం చంద్రబాబు దృష్టికి కలెక్టర్ వెంకటేశ్వర్ తీసుకెళ్లి వివరించారు. ఇందుకు సీఎం స్పందిస్తూ, ఇది సంపద సృష్టి అని, అభివృద్ధికి మోడల్, ఈ ప్రాజెక్టు ద్వారా 5 దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. ఇలా ఎన్నో ఏళ్లుగా సమస్య పరిష్కారం కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నవి చాలా ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. వాటన్నిటికీ పరిష్కారం చూపాలని వివరించారు. మా తండ్రి కాకాని రమణారెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిబద్ధత, ప్రజల కోసం ఆలోచించే గుణం మాకు ఎప్పుడు స్ఫూర్తినిస్తాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో కాకాని రమణారెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో మాజీ సర్పంచి కాకాని రమణారెడ్డి 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత, వారి కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు రమణారెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కష్టకాలాన్ని అధిగమించడానికి అవసరమైన ఓర్పు, నేర్పుతో పాటు కష్టకాలం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొని తట్టుకుని ముందుకు సాగే గుండె ధైర్యం మా తండ్రి మాకు ఇచ్చిన వారసత్వం అని తెలిపారు. మా కుటుంబం ఎదుగుదలకు మా తండ్రి పునాది వేశాడని, ఆయన వారసత్వాన్ని కొనసాగించామన్నారు. ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినా ఆయన చూపిన బాటలో ప్రజాసేవలో ముందుకెళ్లడమే మేము ఆయనకి ఇచ్చే నిజమైన నివాళిగా భావిస్తామని ఆయన వివరించారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శ్రీ మొలకల పోలేరమ్మ జాతర సందర్భంగా 3వ రోజున సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణపట్నం గ్రామంలో 21 సంవత్సరాల తర్వాత జరిగిన జాతరను కమిటీ సభ్యులు, నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తయారు చేసి
2005లో పోలేరమ్మ జాతర జరిగింది. ఇప్పుడు మళ్ళీ 26 అంటే 21 సంవత్సరాల తర్వాత మలక పోలేరమ్మ జాతర బాగా దిగ్విజయంగా జరిపారు. 3 రోజులు కంటిన్యూస్గా 5, 6, 7 చేసినారు. ఆయన చైర్మన్ పేరు చెప్పారు, కరణం శేష వెంకట సాయి ప్రసాద్ గారి చైర్మన్. ఆయన కమిటీ కానీ గ్రామ నాయకులు అందరు కలిసి దిగ్విజయంగా చేసినారు. ఎక్కడ భక్తులకి వేల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినారు. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, ఆ పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. ఈరోజు ఇప్పుడు కృష్ణపట్నం టెంపుల్ కానీ ఇవన్నీ పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలనే లక్ష్యంతో ఆనాడు వైఎస్ జగన్ ఇంగ్లీష్ మీడియం పెడితే జగన్ ను తూలనాడటమే కాక కోర్టులో కేసులు వేసి ఆనాటి ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేసిందని వైకాపా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయం ఇంగ్లీష్ మీడియం వైపే ఉండడంతో జగన్ దాన్ని కొనసాగించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఇంగ్లీష్ మీడియంపై కోర్టుకు వెళ్లిన వారికి హైకోర్టు ధర్మాసనం తగిన బుద్ధి చెప్పిందని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. చదువులు చెప్పాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యని అందించాలా అన్న ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక విషన్తో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో తందానా బ్యాచ్ అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తూ ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తూ ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు. కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈరోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని ఈరోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. దీన్ని బట్టే ఈరోజు వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యని ఆపాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ముందు చూపుతో పేద పిల్లలందరికీ ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటివి తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకురావడం కానీ, నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ కానీ, అలానే విద్యా కానుక, మంచి భోజనం పెట్టాలని, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ని భారతదేశంలోని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఒక ముందు. ప్రభుత్వ ధాన్యం కొనక రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సొల్లు ఉపన్యాసాలు మాని
రైతు కష్టాలు తీర్చాలని వైకాపాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఉన్నారా అని ప్రశ్నించారు. రైతును రారాజును చేసిన ప్రభుత్వం మాది అని జోగి రమేష్ మాట్లాడారు. దీనావస్థలో దిక్కు తోచని పరిస్థితులు రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డ్ లో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డ్ లో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా ఈ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తెచ్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పీ ప్రైజ్ ఇవ్వండి, కళ్ళాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్ లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేసారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. విశ్వలింగో బహిరంతర్వ్యాపినే నమః పృథివ్యాపస్తే మనుబోలు గ్రామంలో వెలిసిన శ్రీ సాయి మందిరంలో గురువారం సందర్భంగా రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కొండరెడ్డి పిచ్చిరెడ్డి, సుశీలమ్మ, వారి కుమారులు అనిల్ రెడ్డి, అమరేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శెట్టిపల్లి భూ సమీకరణ బల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పాల్గొని తిరుపతి జిల్లాలోని శెట్టిపల్లిని మోడల్ టౌన్షిప్ గా నిర్మాణం చేపట్టడం ద్వారా ఎంతో అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబుకు వివరించిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మా తండ్రి ఆశయాలే మాకు మార్గదర్శకం. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో జరిగిన కాకాని రమణారెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా
వారి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత నాయకులు. ఇరవై 21 సంవత్సరాల తర్వాత జాతర నిర్వహించడం అభినందనీయం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శ్రీ మొలకల పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుగోలు ప్రాంతాల్లో వెలిసి ఉన్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజలు, పల్లకీ సేవలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. దొబ్బే పవన్ దొబ్బే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.